సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది నయనతారనే. తెలుగు, తమిళం, కన్నడ భాషలో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. ముఖ్యంగా తమిళనాడుతో నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీ సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివకుమార్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ శివన్ కన్నా ముందు సింబు ప్రభుదేవ్తో ప్రేమాయణం కొనసాగించింది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్త తగ్గిందేమో అని చెప్పాలి. వివాహం తరువాత నయనతార జీవితం అంతా సాఫీగా సాగలేదని చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఈ సమస్య ముగిసిన వెంటనే నయనతార నటించిన అన్నాపురాణి అనే సినిమాలో హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు కోర్టు వరకు వెళ్లారు. నయనతార పెళ్లి తరువాత కష్టాలు మొదలయ్యాయని, ఆమె విడాకులు తీసుకోవడం ఖాయమని గతంలో ప్రముఖ వేణుస్వామి చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే నయనతార అడుగులు వేస్తుందేమో అనిపిస్తుంది. నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే షేర్ చేశారు. ఆ పోస్ట్లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది ఒక పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించవలసిన పని లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి, నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీ వల్ల అంటూ నయనతార తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్టు ఎవరిని ఉద్దేశించి పెట్టింది అనేది మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్త విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతుందంటూ నెటిజన్లు అభిప్రాయం పడుతున్నారు. 7 ఏళ్ల పాటు రిలేషన్లో ఉండి మరి విఘ్నేష్ శివన్ను నయనతార పెళ్లాడింది. 2022లో జూన్లో వీరు వివాహానికి అడుగుపెట్టారు. జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పినట్లుగానే నయనతార జీవితంలో జరుగుతుంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరి విడాకులపై వస్తున్న వార్తలు ఈ జంట ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.